దుర్యోధనుడు అండ్ భీముడు పుట్టగానే ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దుర్యోధనుడు పుట్టగానే ఎన్నో దుశ్శకునాలు వచ్చాయి అని మహాభారతం మనకి తెలియజేస్తుంది. రాజ్యమంతా ఈదురుగాలులతో నిండిపోయిందట. జంతువుల యొక్క ఏడుపులు, నక్కల యొక్క కూతలు వినిపిస్తున్నాయి. ఉగ్రభూతాలన్నీ పైకి లేచి రాజ్యం మీద పడతాయేమో అన్నట్టుగా ప్రవర్తించాయి. అది తెలిసిన భీష్ముడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి మన నాశనాన్ని కోరే కొడుకు పుట్టాడేమో వాణ్ణి వదిలేయమని చెప్తాడు. కానీ ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో నేను వదలను అని చెప్తాడు. కొన్నాళ్ళకి ఇక్కడ కుంతీదేవి ఏమో వాయుదేవుడికి ప్రార్థన చేసి భీమసేనుడికి జన్మనిస్తుంది. భీముడు ఎంత బలశాలి అంటే తను 10వ రోజు కుంతీదేవి అలా ఒళ్ళో పడుకోబెట్టి ఉంటే పులి వస్తుందని సడన్ గా లేస్తుంది. అప్పుడు భీముడు జారి బండరాళ్ల మీద పడతాడు. భీముడికి ఏం కాదు కానీ ఆ బండరాళ్ళు పిండైపోతాయి. భీముడు అంత శక్తివంతుడు, దుర్యోధనుడు అంత చెడ్డవాడు అని మహాభారతం మనకి తెలియజేస్తుంది. జై శ్రీకృష్ణ.